ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఖీ పండుగ మనకి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి, భద్ర సమయం ఎప్పుడు వచ్చింది, ఈ రోజున రాఖీ కట్టుటకు శుభ సమయాలు ఏమిటి, అలాగే రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటి, పీరియడ్స్లో ఉన్నవారు రాఖీ కట్టవచ్చా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా మనము జరుపుకుంటాము. ఈ పవిత్రమైనటువంటి రోజున అందరూ కూడా చాలా సంతోషంగా ఈ రక్షాబంధన వేడుకల్ని జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధంలోని రక్ష అంటే రక్షించటం, బంధనం అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరి కూడా తమ సోదరులకు ఈ రక్షాబంధన్ అంటే రక్షాసూత్రాన్ని కడతారు. తమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఒక ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికైతే కడతారండి. ఇదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుటిన కుంకుమ బొట్టు అనేది పెడతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను కూడా ఈ రాఖీ పండుగ సందర్భంగా ఇస్తారు. ఇంతటి విశేషమైనటువంటి రాఖీ పండుగ మనకి 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో రాఖీ కట్టాలి, పౌర్ణమి తిథి మరియు భద్ర సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. రాఖీ పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 8:28 పౌర్ణమి తిథి ప్రారంభమయ్యి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:48 వరకు పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. మనకి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథినే మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి పౌర్ణమి తిథి మనకి సూర్యోదయానికి ఉన్నది ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున కనుక ఆ రోజునే మనము రాఖీ పౌర్ణమి పండుగనైతే జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం శతభిష. రాఖీ కట్టుటకు శుభ సమయము ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:47 నుంచి ఉదయం 9:48 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో రాఖీ అనేది కట్టుకోవచ్చు. అలాగే ఈ రోజున భద్ర సమయం మనకి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతుందండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాఖీని అనేది కట్టుకోవచ్చు. మరి ఆగస్టు 27వ తేదీ కూడా పౌర్ణమి తిథి ఉంది కదండి, మరి ఆ రోజున కూడా రాఖీ కట్టుకోవచ్చా అని అంటే మనకి ఈ రోజున భద్ర సమయం అనేది ఉదయం 8:28 నుంచి రాత్రి 8:31 వరకు కూడా భద్ర సమయం అయితే ఉంటుందండి. ఈ భద్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీ కట్టుకోకూడదు అని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. కాబట్టి ఆగస్టు 27వ తేదీన మనకి పౌర్ణమి తేదీ ఉన్నప్పటికీ కూడా భద్ర సమయం కారణంగా రాఖీ కట్టుకోవడానికి ఎటువంటి శుభ సమయాలైతే లేవండి. ఇక పీరియడ్స్లో ఉన్నవారు రాఖీ కట్టవచ్చా అని అంటే పీరియడ్స్లో ఉన్నవారు రాఖీనైతే కట్టకూడదండి. అలాగే రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన శ్లోకాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షే మాచల మాచల అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ మీ సోదరుడికి రాఖీ అనేది కట్టండి. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. ఆగస్టు నెల శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ రాఖీ పండుగ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.